ఓం శ్రీమాత్రే నమః. శోష్టలదేవు బాచయ్య కథ మనం తెలుసుకుందాం ఇవాళ. పూర్వం బిజ్జల రాజు దగ్గర శోష్టలదేవు బాచనార్యుడనే మంత్రి ఉండేవాడు. ఆయన అత్యంత శివభక్తుడు అయినను రాజస్థానంలో తన బాధ్యతలు అత్యంత శ్రద్ధగా నిర్వహించేవాడు. ఆయన కళ్యాణపురం ఆస్థానంలో మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనకి ఒకే శివలింగానికి పూజించే నియమం ఉండడం వల్ల ప్రతిరోజు సౌరాష్ట్రకు వెళ్ళి అక్కడ శివుణ్ణి అర్చించి వచ్చేవాడు. ఇలా జరుగుతూ ఉండగా శివరాత్రి వచ్చింది. బాచయ్య మంత్రి రాజు అనుమతితో సౌరాష్ట్రకు వెళ్ళి తాను పూజించే శివుణ్ణి పూజించి రావాలని రాజును అనుమతి అడిగాడు. రాజు, ఇక్కడ జమా ఖర్చులు చూసే పని చాలా ఉన్నది. పైగా మన నగరంలో కూడా శివరాత్రి ఉత్సవాలు జరిపించాలి. అదంతా నీ బాధ్యత. నీవు చూసుకుంటావనుకుంటే నువ్వు వెళ్తే ఎలాగూ? ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చూసుకోవాలి కానీ పనులు ఒకేసారంటే ఎలా అవుతాయి? నువ్వు నా పనులు పూర్తిగా చేసి దైవసేవకి వెళ్ళు, లేకపోతే ఈ కొలువు మానుకొని వెళ్ళు. నేను వేరే ఎవరితోనైనా ఈ పనులు చేయించుకుంటాను. అయినా ఆ సౌరాష్ట్ర శివుడు ఇక్కడికే వస్తే మనమంతా కూడా ఆయనను సేవించి తరించవచ్చు కదా అన్నాడు. అది విని బాధపడ్డ బాచయ్య మంత్రి తనని గురించి గిట్టని వారెవరో రాజుకు చెడుగా చెప్పి ఉండవచ్చు. అందుకే రాజు తన మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు నేనితని మాట వినకుండా వెళ్ళటం మూర్ఖత్వం అవుతుంది. పైగా చెడు మాటలు చెప్పేవారికి ఇంకా అవకాశం ఇచ్చిన వాడిన అవుతాను. రాజు చెప్పినట్లు సౌరాష్ట్రలోని శివుడే ఇవాళ ఇక్కడికి వచ్చి నా పూజలందుకుంటాడు. లేకపోతే నన్ను తన దగ్గరికి తీసుకువెళ్లే మార్గం ఏదన్నా చూపిస్తాడు గాని నా నియమం భంగం కావించకుండా చూస్తాడు అనుకొని శివుడి మీద భారం వేసి భక్తితో రాజస్థానమున తన పనులు తను చూసుకుంటున్నాడు. అంతలో బాచమాత్యుని దగ్గరకు ఒక పరిచారకుడు నంది ముద్రగల ఒక లేఖను తీసుకువచ్చి ఆయనకిచ్చి, నేను సౌరాష్ట్ర సోమనాథుని పరిచారకుడను. ఈరోజు శివరాత్రి. స్వామివారు ఇక్కడికి వేంచేస్తారు. మూలనున్న ఒక గాదెను చూపించి సాయం సంధ్యా సమయంలో ఆ మూలనున్న గాదె కింద సోమనాథ లింగమూర్తి సాక్షాత్కరిస్తాడు. కనుక ఆ గాదెను ఒక మూలకు తోయించి జాగ్రత్తగా చూస్తూ ఉండండి. మీరు చూస్తూ ఉండగానే లింగాకారం సోమసూత్ర సహితంగా ఒక్కమారు పైకి లేస్తుంది. ఈరోజు సాయంత్రం సోమనాథుడు అక్కడికి తప్పకుండా వస్తాడు. కనుక జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని అందరూ వినేటట్లు పెద్ద స్వరంతో చెప్పి అందరూ చూస్తూ ఉండగానే అదృశ్యుడయ్యాడు. గాదె అంటే ఏమిటో తెలుసుకుందాం. గాదె అంటే ధాన్యాలు నిల్వ చేయడానికి వెదురు బద్దలతో అల్లిన దీర్ఘ ఘనాకారపు నిల్వ గది. గాదె అనే పదానికి ఏకవచనం బహువచనం రెండూ గాదె గాదెలు అనేవాళ్ళు వెనకట. అది విన్న అందరూ బాచయ్యమాత్యుని దగ్గరకు చేరి, అమాత్య, ఈ వచ్చినవాడు సౌరాష్ట్ర ఈశ్వరుడే. పరిచారకుడు వేషంలో వచ్చి తన రాక గురించి చెప్పి వెళ్ళాడు. మీరెందుకలా నిశ్చయస్తులై ఉన్నారు? భగవంతుడు మీ భక్తికి మెచ్చి మీకోసం మన నగరానికి వస్తున్నాడు. మీ భక్తిని మీరు తక్కువ చేసుకోవద్దు. భక్తగ్రేసరులను చెప్పేవారి ఇండ్లకు శివుడు మారువేషంలో వెళ్ళి వారిని పరీక్షించిన తర్వాత దర్శనమిచ్చాడు. కానీ మీ భక్తికి మెచ్చి మీరు కోరకనే తనంత తాను వచ్చి తన రాకను ముందుగా మీకు తెలిపి వేచి ఉండమని హెచ్చరించి వెళ్ళాడు. మీ అంత పుణ్యాత్ములు ఉండరు. తొందరగా రాజకార్యములు పూర్తి చేసి స్వామి చెప్పిన చోట గాదె తీసి శుద్ధి చేసి అలంకరించి స్వామివారికి స్వాగతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి అని ప్రోత్సహించారు. బాచయ్య మంత్రి కూడా తన పనులు తొందరగా పూర్తి చేసుకొని రాజాజ్ఞతో నగరము రాజప్రసాదమంతా స్వామి స్వాగతానికి తగు విధంగా అలంకరించమని, బిల్వ ఫల పుష్పాదులు సేకరించమని కొందరికి ఆజ్ఞాపించి స్వామి సాక్షాత్కరించే ప్రదేశాన్ని శుభ్రం చేయించి అలంకరించి
పూజా ద్రవ్యాలతో స్వామి సేవకు రాజు, బసవన మంత్రి, బాచయ్య మంత్రి, పురజనులు అందరూ వేచి చూడసాగారు. అప్పుడు అందరూ చూస్తుండగానే ఒక్క క్షణంలో అంతకుముందు గాదే ఉన్న భూభాగం బద్దలై సోమనాథుని లింగమూర్తి ఉద్భవించింది. అందరూ భక్తి ప్రపత్తులతో పూజించారు. రాజు, బసవమాత్యులు, బాచమాత్యును అనేక విధములుగా పొగిడారు. తాను రమ్మని పిలవకనే భక్తుని అనుగ్రహించుటకు పరమశివుడు ముందుగా మృత్యుని ద్వారా తన ఆగమన వార్తను అందజేసి తరువాత చెప్పిన చోట ప్రత్యక్షమవటం బాచనామాత్యుని భక్తికి నిదర్శనం కదా అని అందరూ అనేక విధాలుగా బాచనామాత్యుని పొగిడారు. రాజు కూడా అలా ప్రత్యక్షమైన సోమనాథుని మంచి మందిరం నిర్మింపచేసి నిత్య పూజల కోసం అనేక కానుకలు ఇచ్చి పూజారులను నియమించెను. భగవంతుని యందు అంచంచల విశ్వాసముంచితే భక్తులు ఏమీ కోరకుండానే సర్వము సమకూర్చే కరుణామయుడాయనే. ఓం నమ శివాయ.